మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం. అశోక్ గల్లా హీరో అవడం అనేది ఇది మా ఫ్యామిలీలో కొత్త ఎంట్రీయే కాకుండా కొత్త సంతోషాలకు ఈ సంక్రాంతి శుభసూచకంగా అశోక్ని సినిమాకు పరిచయం చేయడం అనేది మా ఫ్యామిలీకే కాకుండాను అందరి అభిమానులందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే మా నాన్నగారు పి రాజగోపాల్ నాయుడు గారు, ఆయన కళలంటే ఎంతో ఇష్టం. కళల్ని ప్రేమించేవాడు, కళల్ని ఆదరించేవాడు, కళా పోషకుడు కూడా. ఈ ఫ్యామిలీలో అన్ని రంగాల్లో ముందుంది. వ్యవసాయ రంగం తీసుకున్నా కానీ, రాజకీయ రంగం తీసుకున్నా, తర్వాత పరిశ్రమ రంగాలలో అన్నిట్లో ఉంది. కానీ సినిమా రంగంలో ఇప్పుడే ప్రవేశం అశోక్ ద్వారా జరిగినందుకు ఫ్యామిలీకి అందరికి కూడా చాలా సంతోషం. మా నాన్నగారు ఎక్కడున్నా కానీ అశోక్ని మంచి హీరోగా ఆశీర్వదిస్తారని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఆ ఫ్యామిలీలో కూడా కృష్ణ గారు, మహేష్ గారు వాళ్ళందరూ కూడా సినీ రంగంలో ఉండటం, అశోక్ ఆ రంగాన్ని ఎంచుకోవటం కూడా మరి దీనికి కారణమైంది. చిన్నప్పటి నుంచి అతనికి 1.5 సంవత్సరం అప్పటి నుంచి కూడాను మా డ్రైవర్లతో వాళ్ళతో కలిసి అశోక్ డ్యాన్స్ చేసేవాడు. వెనకాల ఇట్లా ఇట్లా తిప్పుతా చాలా చక్కగా చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించేది. కానీ మా హస్బెండు ఈయన ఎక్కడ సినిమాల్లోకి వెళ్ళిపోతాడో అని చెప్పి పెద్ద ఇండస్ట్రీని స్థాపించాము, ఈ ఇండస్ట్రీకి వారసుడుగా ఉండాలి, ఇండస్ట్రీ చూసుకోవాలి అని చెప్పి చిన్నప్పుడే 8 సంవత్సరాలప్పుడే సింగపూర్కి పంపించేయడం జరిగింది అక్కడ చదువు కోసం. తర్వాత మళ్ళీ అమెరికాకు పంపించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ సినిమా పైన ఉండే ఇంట్రెస్ట్తో అన్ని చోట్ల కూడాను సినిమా గురించి సబ్జెక్ట్ తీసుకొని అతను చదివి గ్రాడ్యుయేట్ అయ్యి అమెరికా నుంచి తిరిగి వచ్చినా కూడా సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి పెద్ద కోరికను పెట్టుకున్నాడు. అదేవిధంగా సినిమా మొదలైనప్పటి నుంచి సగం పూర్తయ్యేటప్పటికే కరోనా వచ్చింది. అప్పుడు కూడా తను డైటింగు అదంతా ఎంత ఫాలో అయ్యేవాడంటే ఎక్సర్సైజ్ కానీ, డైటింగ్ కానీ, తర్వాత తన ట్రైనింగ్లు కానీ అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉండేవాడు. ఎందుకు ఇంత ఎక్సర్సైజ్ చేసి ఇంత డైటింగ్ చేస్తున్నామంటే ఇప్పుడు సగంలో ఆగిపోయింది, మళ్ళీ సగంలో మొదలుపెట్టేటప్పుడు నా బాడీ అంతా కూడా ఇదే విధంగా ఉండాలి అని చెప్పని ఎంత కష్టపడేవాడంటే ఒక అసిదార వ్రతం లాగా చేశాడు ఆయన ఈ సినిమాకు చేయాలని చెప్పనేసి ఒక నిష్ఠతో. నేను ఎవరిని ఇంత నిష్ఠతో ఇంత కంట్రోల్గా చేసిన వాళ్ళను ఎవరిని నేను చూడలేదు, అశోక్నే చూశాను. కానీ నాకే చాలా బాధ వేసేది మొదలు పెట్టగానే ఈ కరోనా రావడం ఏంటి అనేసి. అదేవిధంగా బాడీని ఇంప్రూవ్ చేసుకుంటూ అదేవిధంగా ఉండాలని చెప్పనేసి అదేవిధంగా చేయాలని చాలా నిష్ఠతో చేయడం జరిగింది. మళ్ళీ కరోనా కొంచెం తగ్గేటప్పటికి శ్రీరామ్ ఆదిత్య ఎక్కువగా శ్రద్ధ తీసుకొని మళ్ళీ మనం సినిమా తీయాలి అని చెప్పని ఆ సినిమాను పూర్తి చేయడం జరిగింది. తర్వాత మనం తిరుపతిలో ఈవెంట్ నడపాలనుకున్నాం. ఇక్కడ పిల్లలందరూ కూడా యూత్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఇక్కడ ఈవెంట్ చక్కగా చేయాలి అని చెప్పి రాత్రింబగళ్ళు మేలుకొని ఒక టీం లాగా తయారయ్యి 1 వీక్ చాలా కష్టపడి చేశారు. ఈ లోపల దురదృష్టవశాత్తు ఫ్యామిలీలో మరి రమేష్ గారు చనిపోవడం వల్ల ఆ రోజు మేము చేయలేకపోయినాం. మళ్ళీ కనీసం 12వ తేదీ చేద్దాం అనుకున్నాము. కానీ 12వ తేదీ చేద్దాం అనుకుంటే మళ్ళీ 200 ఈ సినిమా మొదలైన కాడ నుంచి కూడా రాత్రి మగుళ్ళు నిద్ర లేకుండా అశోక్ సినిమా తీయాలని, ముఖ్యంగా ఈ సినిమా రావడానికి కారణం పద్మ అంటే ఎవరు ఆశ్చర్యపోనవసరం లేదు, అంత గట్టిగా పనిచేసింది ఈ సినిమాను ముందుకు తీసుకురావడానికి. అదేవిధంగా నిధి అగర్వాల్ కూడా చాలా చక్కగా నటించింది, ఆమెకు కూడాను మనందరి తరఫున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీరామ్ ఆదిత్య ముఖ్యంగా యంగ్స్టర్ అయినా కానీ మరి చక్కగా శ్రద్ధతో ఎంతో బాగా చేశారు. అదేవిధంగా టీం మొత్తం దీనిలో ఒకటి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, అశోక్ సినిమాలో అందరూ కూడా యంగ్స్టర్స్ టీం మొత్తం కూడా కష్టపడి ఒక కుటుంబంలాగా పనిచేసి ఈ మూవీని ముందుకు తీసుకొచ్చారు. ప్రతి సంక్రాంతికి మా ఊరు దిగుమాగం గ్రామంలో మేము సంబరంగా చేసేవాళ్ళం. అశోక్ కూడా వచ్చి ఎంతో సంబరంగా పాల్గొనేవాడు. కానీ కరోనా వల్ల సంక్రాంతి మంచి యాక్టర్గా ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడని నాకు చాలా నమ్మకం ఉంది. అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి
మీకు అందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలా. అశోక్, నిధి అండ్ శ్రీరామాదిత్య హోల్ టీమ్కి చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. పద్మ కూడా ఇంకా మంచి మంచి మూవీలు తీసుకురావాలని చెప్పనేసి కోరుకుంటూ, అదేవిధంగా మా రమ కానీ మా హస్బెండ్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ, రమ అయితే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ దాంట్లో లోటుపాట్లన్నీ కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ కూడా మరి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నా. జై హింద్. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు మా మేనల్లుడు అశోక్ ఫైనల్గా సినిమా రిలీజ్ అవుతా ఉందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ రంగంలో ఉన్నా దానికి ఒక కల్చర్ ఉంటుంది, ఒక లినియేజ్ ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్ తీసుకున్నారనుకో, కొత్తగా పాతకాలంలో డాక్టర్స్ ట్రైన్ అయినప్పుడు ప్రతిదీ గంటలు గంటలు హిస్టరీ తీసుకోవడం, ఒక పేషెంట్ గురించి నేర్చుకోవడం, కొత్త రాగం వస్తే దాని గురించి అంతా డాక్యుమెంట్ చేయడం, కొత్త వాళ్ళకి నేర్పించడం అనేది ఉండేది. కానీ కొత్త జనరేషన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అదొక చెక్ లిస్ట్ ప్రోటోకాల్ లాగా అయిపోతుంది. అదే ఒక డిపార్ట్మెంట్ కొత్త డిసిప్లిన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కొత్త వాళ్ళని తీసుకురావడం, వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి మెంటర్ చేయడం ఎంతో జరుగుతుంది. అది అశోక్ ముఖ్యంగా ఇది నాన్ స్టాండర్డ్ ప్రొఫెషన్స్లో రావాలంటే క్రికెట్ కానీ సినిమాల్లో కానీ చాలా రిస్క్ ఉంటుంది. కానీ మా అల్లుడిని చూస్తే ఏమనిపిస్తుందంటే పాతకాలం మెడిసిన్లో మేమెంత కష్టపడినామో డిసిప్లిన్డ్గా అదే రకంగా కష్టపడినారు. అది కాకుండా సినిమా ఇస్ వెరీ రిస్కీ. డాక్టర్ అయితే మంచి డాక్టర్ అవుతామా, యావరేజ్ డాక్టర్ అవుతాం అనేది డాక్టర్ అయితే అవుతాము ఒకసారి మెడికల్ కాలేజ్లో అడుగు పెట్టామంటే. దీంట్లో అలా ఉండదు. ఎవరైనా వాళ్ళ పిల్లల్ని డాక్టర్ ఎందుకు అవ్వమంటారంటే అది ప్రిడిక్టబుల్గా డిగ్రీ వస్తుంది, సంపాదిస్తారు. అది ఇంజనీర్ అంటే కూడా అంతే. కానీ చిన్నప్పటి నుంచి అశోక్ని నేను ఎందుకు డిస్కరేజ్ చేయలేదంటే పట్టుదల కనిపించింది, ఆ ప్యాషన్ కనిపించింది. ఆ ప్యాషన్ ఉన్నప్పుడు ఎవరైనా పైకి రాగలుగుతారు. చిన్నప్పుడు ఒకసారి ఇండియాకి వస్తే నాకు తెల్లవారుజామున లేయడం అలవాటు. పిల్లలందరూ తర్వాత లేసేవాళ్ళు. 6 గంటలకు లేస్తే చెన్నైలో అప్పుడు అశోక్ ఎంత ఉండేవారు. అప్పుడే 6 గంటలకు లేసేసి టీవీలో అల్లూరి సీతారామరాజు సినిమా పెట్టుకొని చూస్తున్నారు. అది చాలా పాతకాలం సినిమా అయినా అది చూసి నేను అడిగాను, ఎందుకు చూస్తున్నావు అంటే నాకు ఇష్టం ఇది కృష్ణ తాతయ్య యాక్షన్ చూడాలంటే అని చెప్పారు. అమెరికాకి వెళ్ళి చదువుకున్నారు, ఫిల్మ్ గురించి చదువుకున్నారు. ఇక్కడ వచ్చి కూడా సినిమా చేయాలంటే ఫస్ట్ 2 years అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయమన్నారు. చాలామంది ఏదో వెళ్ళామా వచ్చామా అని ఉంటుంది. కానీ అశోక్ అట్లా కాదు. ప్రతిదీ కెమెరామ్యాన్ ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, వాళ్ళతో పాటు కలిసిపోయి ఒక టీమ్ మెంబర్ లాగా పనిచేశారు. దీస్ ఆర్ ఆల్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ ఎనీ ఇండివిజువల్. వీళ్ళ టీమ్ కూడా ఇప్పుడు ఇది ఆల్రెడీ సినిమా చేసింది. శ్రీరామాదిత్య గారు ఉన్నారు, వెటరన్ యాక్టర్స్ ఉన్నారు. కానీ కొత్త వాళ్ళని చాలా మందిని తీసుకున్నారు. ఏ రంగంలో అన్నా అది చాలా ఇంపార్టెంట్. కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మెంటర్షిప్ ఇచ్చి మనంత గొప్ప వాళ్ళని చేసి అప్పుడు మనం అడుగు కింద పెట్టాలి. డాక్టర్ అయినా సరే, డైరెక్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఈ టీం అది చేశారు. అది చాలా కనిపిస్తుంది. ఆ టీమ్ వర్క్ అనేది, ఆ ఎంతూసియాజం అనేది, సినిమా అనేది కనిపిస్తూ ఉంది. తర్వాత లాస్ట్లో చెప్పాలంటే మా మరదలు పద్మ ఫస్ట్ టైంలో ఆడపిల్లగా అడుగుపెట్టి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసింది. అది చిన్న విషయం కాదు. ఇట్స్ హర్ ఫస్ట్ జాబ్ అండ్ షీఈస్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఎందుకంటే నేను కూడా హాస్పిటల్ పెట్టాలని అడుగు పెట్టాను. కానీ ఆడపిల్ల అయినప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి అందరూ మన మాట వినరు, గొంతు రేస్ చేయాల్సి వస్తుంది. అది మాకు అంత కంఫర్టబుల్గా ఉండదు ఒక్కొక్కసారి. కాబట్టి ఈ టీం మొత్తానికి నిజంగానే హ్యాట్స్ ఆఫ్. ఇంకా అశోక్ చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ ఎంత మంచి పాత్రలు వస్తాయని ఇప్పటి నుంచి కలలు కంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పిక్చరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందనేసి ఒకసారి తెలియజేస్తున్నాను. ఇది కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ విత్ లాడ్ ఆఫ్ కామెడీ. A subtle humor will be running throughout
and it will be like everyday banter in the families. Dialogues చాలా బాగుంటాయి. యూత్ బాగా కనెక్ట్ అవుతారు, పేరెంట్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. తర్వాత జగపత్ బాబు గారు చాలా స్పెషల్ రోల్లో ఉంటారు. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. అశోక్ ది డెబ్యూ. సో ఇట్ విల్ బీ అ ఫ్రెష్ start for him. At the same time, audience kuda oka fresh face with a new story and a new theme. It will be very interesting, I'm hoping, and they will surely like it and enjoy it. And theaters kochi idi choose ee movie theaters kan chesamu with a lot of grandeur, so it will be very enjoyable, and I'm sure audience will like it. తర్వాత మా అన్నయ్య గారు దురదృష్టవశాత్తు ఇట్స్ అ ట్రాజడీ ఇన్ ఆ ఫ్యామిలీ. ఆయన కానీ ఉండుంటే హీ వుడ్ హ్యావ్ లైక్ దిస్ పిక్చర్ టు గో హెడ్. ఎప్పుడు అడిగేవాడు ఎప్పుడు పిక్చర్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు పిక్చర్ రిలీజ్ అవుతుంది అని. మాకు స్లాట్ దొరకట్లేదు, చూస్తూ ఉన్నాము అని చెప్తా ఉండేదాన్ని. సో ఆయన కానీ ఉండుంటే ఇది రిలీజ్ చేయమని చెప్పి ఉండేవారు. నాన్నగారును మా బాబాయ్ ఆదిశేషగిరిరావు గారు కూడా ఇంత దూరం వచ్చి మధ్యలో ఉన్నాము, విల్ గో అహెడ్ అని చెప్తే ఇంకా వీఆర్ రిలీజింగ్ ఇట్ అండ్ గోయింగ్ అహెడ్ విత్ ఇట్. సో ఐఎమ్ హోపింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ ఇట్ విల్ బీ అ బిగ్ హిట్. అండ్ మీ అందరి ఆధారంతో అది సాధ్యం అవుతుందనేసి నేను నమ్ముతా. మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. అభిషేక్ గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. నాయుడు గారు, గల్లా అరుణ్ కుమార్ గారు, గల్లా జయదేవ్ గారు, డాక్టర్ రమాదేవి గారు, అండ్ ఈ సినిమా హీరో గల్లా అశోక్ గారు, నిధి అగర్వాల్ గారు, శ్రీరామ్ ఆదిత్య, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అండ్ ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కృష్ణ గారు పద్మాలయ సంస్థతో మేము రాయలసీమలో కృష్ణ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ, మేము కృష్ణ గారు బంగారు గారు పార్ట్నర్షిప్తో 1980 ఆ టైంలో భాగస్వాములు. అప్పటి నుంచి ఆ సంస్థతో మాకు చాలా అనుబంధం ఉంది. దగ్గర మనుషుల్లాగే మేము ఉంటాం. ఇక్కడ రామచంద్ర నాయుడు గారు, వీళ్ళ అరుణ గారు ప్రజాసేవలో హామీ ఒక ఫ్యాక్టరీ, దీంట్లో రామచంద్ర నాయుడు గారు చూపించిన చొరవ ప్రపంచానికే ఆదర్శంగా ఈ ఇండస్ట్రీ ఈరోజు ఎన్నో వేల మంది ఎంప్లాయీస్ ఇక్కడ వాళ్ళు దీని మీద జీవనాభివృద్ధితో సక్సెస్ఫుల్గా ఉన్నారంటే అది ఆయన కృషి. దాన్ని టేక్ ఓవర్ చేసినటువంటి జయదేవ్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, అదే మాదిరిగా హాస్పిటల్ అమరా హాస్పిటల్ రమాదేవి గారు కూడా అసలు ఈరోజు రాయలసీమలో అత్యుత్తమైన నాణ్యతతో నిర్మించినటువంటి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఒక రేణుగుంట దగ్గర ఒక అంత పెద్ద హాస్పిటల్ సర్వీస్ మోటివ్తో ఇక్కడికి వచ్చారు. కానీ డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో వాళ్ళు అమెరికాలోనే ఇంకా వేల కోట్లు సంపాదించుకోవచ్చు. ఒక నిబద్ధత, మన ఊరికి ఏదో చేయాలని ఒక ఫేమస్ డాక్టర్స్ ఇద్దరు భార్యాభర్తలు వచ్చి ఇక్కడ ఒక ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి కోవిడ్ టైంలో ఎంతోమందికి సర్వీస్ చేశారు, ఎంతోమందికి బతికిచ్చారు, ఎంతో చేశారు. వాళ్ళ సంస్థ నుంచి హీరోగా రావటం కృష్ణ గారి బ్యాక్గ్రౌండు, పద్మాలయ బ్యాక్గ్రౌండు, మహేష్ గారి బ్యాక్గ్రౌండు అందరూ ఫ్యామిలీ ఉన్నా గల్లా జయదేవ్, గల్లా అశోక్ ఎంతో ఫ్యాషన్తో దీన్ని ఎంచుకున్నారు. ఇది చాలా కష్టమైంది. అదే ఫ్యాక్టరీలో కూర్చొని వాళ్ళ బిజినెస్లు టేక్ ఓవర్ చేసుకుంటే ఆయనకి ఇంకా ఇది 10 ఫ్యాక్టరీ లాంటివి చేసి ఉండొచ్చు. అయినా ఆ ఫ్యాషన్తో వచ్చారు. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా జయదేవ్ గారి ఫ్యామిలీ పేరెంట్స్ని కానివ్వండి, కృష్ణ గారిని కానివ్వండి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ని కానీ అందరినీ సక్సెస్ఫుల్గా అలరిస్తాడని అయితే మాత్రం నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ వరల్డ్లో టాప్ మోస్ట్ టెక్నాలజీ ఉందో, యాక్షన్ కోర్సులు ఉన్నాయో అన్నిట్లో తర్ఫీదు తీసుకున్నాడు. దానికి వాళ్ళ ఫాదర్ యొక్క కష్టం ఉంది.
ఆయన ఏదడిగితే అది చేశారు కాబట్టి అది ఫ్యూచర్లో మీరు చాలా జాగ్రత్తగా సక్సెస్ఫుల్ హీరోగా మీరు వీళ్ళ అమర్ రాజా ఫ్యాక్టరీ ఎలా సక్సెస్ అయిందో దానికి 10 మీరు సక్సెస్గా నిలబెట్టాల్సిన మీరు బాధ్యత మీ మీద ఉంది. వీళ్ళు ఈ సినిమా వరకే జయదేవ్ గారు కానీ పద్మ గారు కానీ మిమ్మల్ని పుష్ చేయగలరు. తర్వాత నుంచి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేసుకుంటారు. ఖచ్చితంగా మీరు హీరోగా తెలుగు ఇండస్ట్రీలో నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇది పండక్కి సంక్రాంతికి గ్యారంటీగా సంక్రాంతి సినిమాలు కృష్ణ గారి సినిమాలు అంటే అన్ని సూపర్ హిట్ సినిమాలే ఉన్నాయి. ప్రతి సంక్రాంతికి సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా పద్మాలయకి కృష్ణ గారికి ఒక అనుబంధం ఉంది. ఆ అనుబంధంలో నుంచి పద్మ గారు అబ్బాయిగా నిజంగా వాళ్ళ కృష్ణ గారి ఆశీస్సులు అశోక్ మీద ఉంటాయి. ఖచ్చితంగా అమర్ రాజా ఫ్యాక్టరీలో ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి పేదలకి వీళ్ళ ఆశీస్సులు అందరూ ఎంప్లాయీస్వి వీళ్ళ ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉండి చాలా పెద్ద హీరోగా నువ్వు పేరు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకొని ఇంకొక 50 సినిమాల వరకు కంటిన్యూగా నీ కెరీర్ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇందుగా కోరుకుంటున్నాం. రామచంద్రాయన్ సార్కి, మేడం గారికి, జయదేవ్ సార్కి అందరికీ. సో మేము శిల్పకళ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మేడం మాకు బాధ్యత ఇచ్చారు టు రిలీజ్ ద ఫిలిం ఇన్ ఎంటైర్ సీడెడ్ ఏరియా, అంటే రాయలసీమ ఉన్న 4 జిల్లాలు బళ్ళారితో కలిపి. అండ్ ఈ సినిమాను ఆల్మోస్ట్ మేము ఒక 40 to 50 సెంటర్స్ మధ్యలో ప్లాన్ చేస్తున్నామండి, విచ్ ఇస్ వెరీ గుడ్ రిలీజ్ ఫర్ అ డెబ్యూటెంట్. అండ్ నాకేంటంటే మరీ ముఖ్యంగా మా తాతగారు గురువారెడ్డి గారికి కానీ సార్కి కానీ, అంటే అమర్ రాజా వాళ్ళ ఫ్యామిలీకి కానీ వీ హ్యావ్ ఎ వెరీ క్లోజ్ బాండింగ్. నేను సొంతంగా సినిమా తీస్తే ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తానో అంతే ఎఫర్ట్ పెడుతున్నాను ఈ సినిమా రిలీజ్ అప్పుడు. సో అంటే పండగ సీజన్ రావడంతో కూడా ఎవరికైనా దే నీడ్ మోర్ నెంబర్ ఆఫ్ థియేటర్స్. సో ఎక్కడ కూడా ఇది చిన్న సినిమా, మొదటి సినిమా, హీరో మొదటి సినిమా అని ఎక్కడ డిస్ప్రపోర్షనేట్ లేకుండా వీఆర్ రిలీజింగ్ ఇట్ ఆన్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్. అండ్ వీ హోప్ ఈ సంక్రాంతికి దిస్ మూవీ స్టేస్ ఆన్ ది టాప్ లిస్ట్ ఫర్ ఆల్ ది ఆడియన్స్ హూ వాంట్ టు వాచ్ ద మూవీ. అండ్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రసాద్ గారితో పాటు ఆయన సహకారంతోనే వీఆర్ అంటే మాకు వైడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా దొరికాయి. అండ్ వి విష్ హీరో గారికి, అశోక్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ యాజ్ ఎగ్జిబిటర్ ఆల్సో. థ్యాంక్ యూ. ఈరోజు హీరో సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ కాన్ఫరెన్స్కి మీరందరూ వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. వేదిక పైనుండే పెద్దలందరికీ నమస్కారం. ప్రసాద్ గారికి, అభిషేక్ గారికి, శ్రీరామ్ గారికి, నిధి, మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈ సినిమా మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాల నుంచి అంటే బిఫోర్ కోవిడ్ 50% అయిపోయింది షూటింగ్ అంతా. కోవిడ్ వచ్చేటప్పటికి 50% షూటింగ్ అయిపోయింది. అప్పటికి గ్యాప్ వచ్చేసింది. అట్లాగే ఫస్ట్ వేవ్ ఆల్ఫా చూసాము, మళ్ళీ బీటా చూసాము, గ్యామా చూసాము, డెల్టా చూసాము, ఇప్పుడు ఒమిక్రాన్ చూస్తున్నాము. ఈ 2 yearsలో ఎక్కడెక్కడ గ్యాప్ వస్తే అక్కడక్కడ కొంచెం పూర్తి చేస్తా వచ్చాము. కొన్ని బెనిఫిట్స్ కూడా వచ్చాయనుకోవచ్చు మనం. ఈ గ్యాప్స్ వల్ల ఒక గ్యాప్లో మేము జోర్డన్ కూడా వెళ్ళి ఒక సాంగ్ కూడా వాడిరంలో తీసేది జరిగింది. అంటే ఆల్దో ఇట్ హస్ బిన్ అ సెట్ బ్యాక్, all of these delays, we have utilized these delays wherever possible to improve the movie. And I think you'll see that when you see the movie. ఈ రోజుల్లో వూకా అని ఒక VUCA అనే ఒక యాక్రోనిమ్ ఉంది. V అంటే వాలటైల్, U అంటే అన్సర్టన్, C అంటే కాంప్లెక్స్, A అంటే అంబిగ్యూయస్.
అంటే ప్రపంచం మనం ఈ వూకా వరల్డ్లో ఈ వూకా ప్రపంచంలో ఉంటున్నాం మనం అందరూ. అది ఒక దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం ఈ కోవిడ్ వల్ల, పాండమిక్ వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చింది మనకి. ఈ టైంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫాలో ఆల్ ప్రోటోకాల్స్. ఎక్కడికి వెళ్ళినా మాస్క్స్ వేసుకునేది, హ్యాండ్ శానిటైజేషన్ చేసేది, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేసేది, బాగా ఎక్కువగా డెన్స్ క్రౌడ్స్ నుంచి అవాయిడ్ చేసేది, ఇవన్నీ చేయాలా. ప్రతి కోవిడ్ ఉన్నా లేకపోయినా ఈ టైంలో అది పూర్తిగా పోయే వరకు మనం ఇవన్నీ పాటించాలా. పాటిస్తూ life also goes on. We have to live. Our children need to be educated. We need to work. We need to earn. We need to be entertained. We need to relax. ఇదంతా హ్యూమన్ బీయింగ్స్కి చాలా ముఖ్యం కాబట్టి, ఎస్పెషలీ సంక్రాంతి అప్పుడు. సంక్రాంతి ఈజ్ అ టైమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎస్పెషలీ మన తెలుగు ప్రజలకి. ప్రతి ఊరికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ టౌన్కి వెళ్ళినా సినిమాలు ఫుల్ హౌస్ కనిపిస్తూ ఉంటాయి. అందుకని by following all protocols, 50% seats unna lekapothe night curfew unna lekapona, people need to be entertained. Ippudu manaki theaters doruktunnayi ante demand undi kabatti theaters doruktunnayi. Pedda cinemalu postpone ayyayante because their business model is different. Ma business model different. Ippudu maaku national audience avasaram ledhu kabatti Telugu states lone chusi సిచ్యువేషన్ బాగానే ఉంది, వెళ్ళొచ్చు అని మేము వెళ్ళిపోయాము. స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ ఫిల్మ్స్ ఇట్లా కావచ్చు. పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్ పోస్ట్పోన్ అయ్యాయి కాబట్టి ఇది ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చింది. ఇంతకుముందు పద్మ మాట్లాడేటప్పుడు కూడా చెప్పింది, మా రమేష్ బాబు కూడా చనిపోయేది జరిగింది, మా బావగారు. కొంచెం డిలెమాలో పడిపోయాము, ఏం చేయాలి, ఎట్ట చేయాలని. కానీ అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత శేషగిరిరావు గారు అట్లాగే కృష్ణ గారు కూడా, సంక్రాంతి అనేది జనాలకి పండుగ, మనం వీఆర్ ఎంటర్టైనర్స్ ఫర్ పద్మాలయ ఎంటర్ప్రైజెస్. కృష్ణ గారు వచ్చినప్పుడు late 60s నుంచి వీఆర్ ఎంటర్టైనింగ్ ద తెలుగు పీపుల్, వీ హ్యావ్ టు ఎంటర్టైన్ ఇన్ దిస్ సంక్రాంతి ఆల్సో అని చెప్పిన తర్వాత, మీరు గో హెడ్ అని కృష్ణ గారు చెప్పిన తర్వాతనే మేము ధైర్యం చేసి, సరే విల్ కంటిన్యూ విత్ ద 15th ఆఫ్టర్ అనౌన్సింగ్ ఇట్ అని అనుకున్నాము. అట్లాగే యుఎస్లో కూడా ఐ జస్ట్ కేమ్ టు నో ఆల్మోస్ట్ 130 స్క్రీన్స్ in US also going to be running this movie. Mita countries gurinchi maybe Sriram can tell when he is speaking about other countries, but this is a global launch. NRIs gora chana edu chustunnaru. Mem gora okappudu NRIs ga unnam kabatti we have that attachment to the NRI community in the US, and they're also looking forward to seeing this movie, as are all of Krishna Garu fans and so many other fans who want to be entertained on Sankranti. So I'm very happy to be introducing Ashok to you, to be introducing the Amar Raja Media banner, and also this excellent team of Nidhi Agarwal, Aditya Sriram, and young team that has come together to bring this wonderful production. Thank you very much. Jai Hind. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలి, తిరుపతి వచ్చడానికి చాలా హ్యాపీగా ఉంటున్నాను. చాలా మంచి దర్శనం కూడా చేశాను మార్నింగ్లో. సో వెరీ వెరీ హ్యాపీ టుడే. అండ్ అరుణ కుమార్ గారికి అండ్ రామచంద్ర గారికి ఆల్సో హలో. ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ మీటింగ్ దెమ్. అండ్ మ్యామ్, ఇట్స్ ఆల్వేస్ నైస్ టు మీట్ అ పవర్ఫుల్ ఉమెన్ లైక్ యూ. సో వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. Hero film, actually, I think I'm very lucky to be a part of this film because na character kuda chala baaguntadi, and Sriram sir has done a great job with the film. So it's a very well edited, good story, entertaining Sankranti film. And Ashok is not at all like a newcomer, like I've said everywhere. He's a very trained actor, dancer. He's very good at action scenes. So chala manchi work chesaru, and he has a very bright future ahead. And Amar Raja production has been very, very kind and just perfect to work with. You know, they're so well organized and they did not compromise on anything in the film. So it's been great working with the entire team. Thank you so much. Thank you for coming, sir.
సో తిరుపతికి రాగానే ఎప్పుడు ఒక పాజిటివిటీ అండి. అది వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎందుకు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఒక చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. అండ్ ఇవాళ కూడా చాలా మంచి గుడికి వెళ్తే ఒక మంచి వైబ్ ఉంది, మంచి సినిమా తీసాం. అండ్ ఏదో చిన్న ఎక్కడ సక్సెస్ కొడతాం అనే చాలా కాన్ఫిడెన్స్, హోప్ వచ్చింది. సో టాకింగ్ అబౌట్ అశోక్, నేను అశోక్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే చాలా డబ్బున్న ఫ్యామిలీ, అంటే వెరీ వెల్ ఆఫ్ గై. ఎలా ఉంటాడు అసలు అంటే యూజువలీ ఎలా ఉంటుంది, చాలా డబ్బులు లేక సినిమా ఓకే సినిమా ట్రై చేద్దాం కదా అని వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ అశోక్ని కలిసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. అంటే తన సింప్లిసిటీ కానీ సిన్సియారిటీ కానీ, సినిమా మీద గౌరవం, సినిమా మీద ఇష్టం. అండ్ నేను నిజంగా చాలా సర్ప్రైజ్ అయిపోయాను అండి, ఎలా ఉంటాడు అంటే ఇంత సింపుల్గా ఎలా ఉంటున్నాడు అని. మేము సినిమా చేద్దాం అనుకున్నాక ఫస్ట్ తిరుపతి వచ్చి స్క్రిప్ట్ పెట్టాం. అప్పుడు నేను రామచంద్ర నాయుడు గారిని కలిశాను. ఐ వాజ్ రియలీ షాక్డ్. అంటే ఆయన సింప్లిసిటీ, ఆయన హాస్పిటాలిటీ, ఇక్కడికి వచ్చినాక మనం ఈ అమరరాజా ఫ్యామిలీ అనే ఫీలింగ్ వచ్చేసింది. అంటే వాళ్ళు ఎలా చూసుకుంటారంటే ఇట్ ఫీల్స్ లైక్ ఇది మన ఫ్యామిలీ, మన సినిమా ఇంకా బాగా చేయాలనే ఫీలింగ్ వస్తుంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అమరరాజాలో అందరు ఎంప్లాయీస్ ఎందుకంత అంటే చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు అనమాట, వీఆర్ వర్కింగ్ ఫర్ అమరరాజా అని. I think so you're a visionary, and thank you so much for the lovely hospitality. That is for sure. And గల్లా అరుణ్ కుమారి గారు, నాకు ఆవిడ చాలా మంచి లీడర్, సూపర్ స్పీకర్ ఇవన్నీ తెలుసు. కానీ ఆవిడ ఒక రచయిత, ఆవిడ రాస్తారు. అండ్ ఆవిడ అంత క్రియేటివ్ అని నాకు పరిచయం అయినాకే తెలిసింది. అండ్ ఆవిడ సినిమా జరుగుతున్నంతసేపు ఫోన్ చేసేవాళ్ళు అనమాట ప్రతి షెడ్యూల్ తర్వాత, ఎలా ఉంది శ్రీరామ్, అశోక్ ఎలా చేస్తున్నాడు, కథ ఎలా వస్తుంది అని. అరుణ్ కుమార్ గారు మీకు చెప్పాలి, మీరు కాల్ చేసిన ప్రతిసారి చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, నిజంగా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. మా టీం అడుగుతుంటారు అనమాట. ఆవిడ ఒకసారి షూటింగ్కి వచ్చారు, షూటింగ్కి వచ్చి కూర్చొని చూస్తున్నారు, నాకేమో పక్కన కూర్చున్నారు, అక్కడ అశోక్ పర్ఫామ్ చేస్తున్నాడు. సరే అన్న అశోక్ మళ్ళీ ఇంకొకటి రీటేక్ చేద్దాం అని చెప్పాలంటే కొంచెం భయంగా ఉంది, బాగోదేమో పక్కన ఉన్నారు కదా అని. నేను చెప్పే ముందు అరుణ్ కుమార్ గారి ముందు చెప్తున్నారు అనమాట, దట్ అశోక్ కాదు ఇలా చేయని. ఆవిడకి సినిమా పట్ల ఉన్న ఇంట్రెస్ట్, ఆ ఎనర్జీ అంతా మాకు ఆ రోజు ఆవిడ సెట్ మీద వచ్చినప్పుడు కనబడుతుంది. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో ఎంకరేజింగ్. And on the stage, I really want to thank Galla Jaydev garu. So you're a true gentleman. Gentleman in a word, mana vintam kada, chautam kada. I think you're the exact meaning to that. Such a fantastic person. And I really want to thank you for giving me this opportunity. Like Amarraja has always been successful. Yen chesina, they have just seen success. And Meer Amarraja Media and Entertainment start chesi and starting it off with me as a director. Thank you so much for the opportunity. And నేనైతే ఖచ్చితంగా అష్యూర్ చేస్తున్నాను దట్ మేము ఒక ప్రోడక్ట్, ఒక క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ప్రోడక్ట్ విచ్ యూ ఆల్వేస్ స్ట్రైవ్ ఫర్, వీ హ్యావ్ ఆల్సో గివెన్ సచ్ వన్. అండ్ ఐ హోప్ ఇట్ స్టాండ్స్ అప్ టు యువర్ మార్క్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పద్మావతి గల్లా గారి గురించి చెప్పాలండి, మా ప్రొడ్యూసర్. ఇవాళ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం, నేను 2 days బ్యాక్ సినిమా ఫుల్ వేసుకొని చూశాను థియేటర్లో. మీరు ఏం చూడబోతున్నా నేను చూసి నాకు చెప్తున్నా ఫుల్ కాన్ఫిడెన్స్తో, సినిమా ఇంత సూపర్గా రావడానికి కారణం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పద్మావతి గల్లా గారు అండి. బికాస్ ఆవిడ ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే ఆల్వేస్ మీకు నచ్చింది చేయండి, మీరు నమ్మింది చేయండి అని కంటిన్యూస్గా ఉన్నారు. అండ్ అశోక్కి నాకు కంప్లీట్గా వదిలేసారు అనమాట, అశోక్ శ్రీరామ్ మీకు అనిపించింది చేసేయండి, ఏం కావాలంటే అది చేయండి అని. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందాక అందరూ పద్మాలయ స్టూడియో గురించి మాట్లాడుతూ, పద్మాలయ స్టూడియో ఆవిడ పేరు మీద స్థాపించారు. సో అండ్ టుడే ఆవిడ ప్రొడ్యూసర్గా అది ఫస్ట్ సినిమా. ఐ థింక్ we will match up to the Padmalaya hit numbers also with Hero for sure. And coming to సినిమా గురించి అండి. సో హీరో ఎలా ఉండబోతుంది అంటే, మేము ఒక పెద్ద క్యాస్టింగ్ అండి. అంటే అక్కడ జగపతి బాబు గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు, కౌసల్య గారు, సత్య, వెన్నెల్ కిషోర్, అజయ్ అండ్ ఇంకా చాలామంది ఆర్టిస్ట్, నేను టక్కని చెప్పలేకపోతున్నా. మేమందరం కలిసి లిటరలీ ఒక ఫ్యామిలీ లాగా, అంటే రోజు సెట్ మీద నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ జర్నీ లాగా అయిందండి హీరో. ఎంత గ్యాప్ వచ్చినా, కోవిడ్ రాని ఏదైనా కానీ, జర్నీ మాత్రం అసలు మాకు మా సెట్ మీదకి వచ్చి మీరు చూస్తే మాత్రం ఏంటి వీళ్ళందరూ ఒక ఫుల్ ఫ్యామిలీలా ఎంజాయ్ చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ ఏదైతే మేము ఎంజాయ్ చేసామో థియేటర్లో ఆడియన్స్ సంక్రాంతి రోజు అదే ఎంజాయ్ చేయబోతున్నారు. యూ విల్ సీ సో మెనీ పీపుల్, ఎంతమంది చూస్తారు. అండ్ వాళ్ళందరూ సూపర్ పర్ఫార్మెన్సెస్. 2 గంటలు 10 నిమిషాల సినిమా, 2 గంటలు నవ్వుకుంటూనే ఉంటారు.
అండ్ కొత్త రకమైన కథ అండి, కొత్తగా ఉంటుంది. అలాని మీకు కావాల్సిన అంటే ఒక మాస్ పల్స్ ఉన్న ఫిలిం ఇది. డెఫినెట్లీ మీకు మీకు నచ్చుతుంది. అండ్ సంక్రాంతికి డెఫినెట్లీ పండగ సినిమా అవుతుంది, ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ టాకింగ్ అబౌట్ నిధి, థ్యాంక్స్ నిధి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. ఐ థింక్ నిధి చాలా బాగా అంటే చాలా బాగా చేసింది. చాలా కొత్తగా కనబడుతుంది ఈ సినిమాలో, తన ముందు సినిమా అన్నిటికన్నా చాలా కొత్తగా కనబడుతుంది. అండ్ ఒక పాట రేపు లాంచ్ చేయబోతున్నాం, అసలు ఆ పాట అయితే ఎర్రగా తీసేసింది. యూ డన్ అన్ అమేజింగ్ జాబ్ అశోక్. యూ ఆల్సో లైక్ యూ కిల్డ్ ఇట్ ఇన్ ద డాన్స్. ఓ సూపర్ మాస్ డాన్స్ నెంబర్ రేపు రిలీజ్ చేస్తున్నాం, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ యా, అండ్ సో నౌ టాకింగ్ అబౌట్ మా హీరో. ఓకే, సో అశోక్, వేర్ డు ఐ స్టార్ట్ ఫ్రమ్? అశోక్ వాజ్ అంటే ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ అశోక్ ఫర్ తన ప్యాషన్ ఫర్ సినిమా ఇస్ సో గుడ్ అండి. అంటే తనకు సినిమా అంటే నిజంగా ఎంత ఇష్టం అంటే ఫైట్స్ కానీ డాన్స్ కానీ ఎంత కష్టపడతాడు, ఎంత ఫోకస్డ్గా ఉంటాడు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ విల్ మేక్ హిమ్ అ స్టార్ టుమారో ఫర్ షూర్. అండ్ ఇట్ విల్ స్టార్ట్ విత్ హీరో. అండ్ all the very best to all of us, and this is going to be your kick-ass launch for sure. And తిరుపతి, చిత్తూరు లేకపోతే మన ఈ ఏరియా ప్రజలకు ఒక్కటే చెప్తానండి, మీరందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మన ఏరియా నుంచి సాలిడ్ హీరో వచ్చాడరా అని మాత్రం సంక్రాంతి ఖచ్చితంగా అనుకుంటారు. ఇట్స్ అ ప్రామిస్ ఆన్ ఐమ్ టెలింగ్ యూ దిస్, యూ విల్ ఫీల్ దట్ మన ఏరియా నుంచి ఒకటి వచ్చాడరా అనే ఫీలింగ్ ఖచ్చితంగా హీరోతో ఉంటుంది. కమ్ టు ద థియేటర్స్, సంక్రాంతి సూపర్గా ఉండబోతుంది. ఇట్స్ అ ప్రామిస్. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషలీ మన మీడియా ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అందరికీ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, మొన్న జరగాల్సిన ఈవెంట్ మేము క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. వి హ్యాడ్ పర్సనల్ ట్రాజడీ. మీరెంత ఉత్సాహంగా ఎంత యాక్టివ్గా ప్రోగ్రామ్ కోసం పనిచేశారో నాకు చెప్పారు. నేను ఫొటోస్ అంతా చూశాను. ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దట్ వీ కుడెంట్ కమ్ ఫార్వర్డ్ అండ్ హోల్డ్ ద ఈవెంట్. ఎందుకంటే ఇప్పుడు దాకా మా టీం తరపున రిలీజ్ చేసిన కాంటెంట్ ఏదైనా ఉందో దానికి the love and reception that we received is incredible. That is what gave us the energy to actually Jan 15th సంక్రాంతికి రావాలనే ధైర్యం అక్కడి నుంచే వచ్చింది, మీ దగ్గర నుంచే. అండ్ శ్రీరామ్ గారి గురించి చెప్పాలంటే ఇట్స్ అ స్ట్రోక్ ఆఫ్ లక్ ఫర్ మీ. ఆయన వచ్చాడు, కలిశాడు, అబ్బాయి బాగున్నాడు అన్నాడు. మళ్ళీ కాఫీ షాప్లో సినిమాలు నీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి, నాకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయని మాట్లాడుకోవటానికి కలిసాక సెట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. రేపు నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మకి చెప్పడం జరిగింది, ఆఫీస్ పెట్టేసాం, టీం వచ్చింది అండ్ ఇక్కడ దాకా వచ్చేసాం ఆల్రెడీ. అండ్ నిధి దగ్గరకు వస్తే ఐ కుడ్ హావ్ ఆస్క్డ్ ఫర్ ఎ బెటర్ కో-స్టార్ యాజ్ ఎ డెబ్యూ యాక్టర్. ఎందుకంటే నేను బాగా చేశానని అందరు చెప్తున్నారు, కానీ మా పక్కన ఉన్న వాళ్ళు కూడా నాకు అంత ఫ్రీడమ్ ఇస్తే కానీ నేను చేయలేనండి. సో థ్యాంక్ యూ నిధి, థ్యాంక్ యూ సో మచ్. మా హీరో టీం కూడా, ఇప్పుడు టీం అంటున్నాను బట్ యాక్చువల్లీ ఐ షుడ్ సే ఫ్యామిలీ, బికాజ్ యాక్చువల్గా సినిమా మొత్తం ఆడుతూ పాడుతూనే తీసేసాము. అందుకే మేబీ రేపు మీరు చూస్తే ఎవరైనా కానివ్వండి, ద హోల్ కాస్ట్ హెస్ పర్ఫార్మ్డ్ ఎట్ ద బెస్ట్ 100% లెవెల్. అండ్ ఫైనలీ నాకు తెలిసి ఈ సంక్రాంతి మీరందరూ చాలా గట్టిగానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ సెలబ్రేషన్స్లో థియేటర్స్కి వెళ్ళి మా హీరో సినిమా కూడా చూసేసేయండి. ఐఎమ్ షూర్ మీకు ఇంకొంత ఎక్సైట్మెంట్ పెరుగుతుంది ఆ సినిమా తర్వాత. సో ఐల్ సీ యూ ఆల్ ఆన్ Jan 15th ఇన్ థియేటర్స్ ఫర్ హీరో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మిగతా ఫ్రెండ్స్ అందరూ ఈ చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడికి రావడం, ఇక్కడ మీకు అందరికీ అండ్ హీరో మూవీ టీమ్ ఆదిత్య, నిధి, అశోక్, పద్మ వీళ్ళకందరికీ, మిగతా స్టేజ్ మీద ఉన్న పెద్దలకందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. మేము అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి అరుణ ప్రతి సంవత్సరము ఫ్యామిలీ మొత్తము దిగుముఖంలో చేరి ఊర్లో ఉన్న అందరినీ కూడా చేర్చి ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ సంక్రాంతి జరుపుతూ ఉండేది.
ఈ సంవత్సరం సంక్రాంతికి అశోక్, నిధి అండ్ ఆదిత్య, పద్మ వీళ్ళందరూ కలిపి హీరో సినిమా తీసుకొచ్చి ఆ ఊర్లో ఉన్న చుట్టుపక్కల ఉన్నవాళ్ళే కాకుండా రాష్ట్రంలోనూ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినది. చాలా ఐ కంగ్రాచులేట్ ది హోల్ టీమ్. I think it can be best Sankranti we have seen so far. ఇప్పుడు ఎంతవరకు సినిమా గురించి వాళ్ళందరూ చెప్పారు. సినిమాని గురించి చెప్పేంత నాలెడ్జ్ నాకు లేదు. అశోక్ సినిమాలు మొదలుపెట్టినాకనే సినిమా న్యూస్ మొదలుపెట్టాను. అంతవరకు ఎప్పుడు సినిమాలు చూసే న్యూస్ కూడా చదివేవాడిని కాదు. ఇప్పుడే కొద్దిగా ఎవరెవరు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారని చెప్పి, ఎందుకంటే అశోక్ చేసేది ఎక్కడ ఉన్నది, ఎక్కడ చూసుకోవాలని అర్థం చేసుకోవడానికి కోసం ఇప్పుడే మొదలుపెట్టాను అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు అందరూ కూడా చెప్పినట్టు ఈజ్ ప్యాషన్ ఈజ్ ద మూవీస్. నేను ఇక్కడ నుంచి అమెరికా నుంచి వచ్చి మన ప్రసాద్ గారు చెప్పినట్టు ఇక్కడ రూరల్ ఏరియాలో ఇండస్ట్రీ స్టార్ట్ చేసి దాన్ని పట్టుదలగా ముందుకు పోవాలని చెప్పి ట్రై చేస్తూ పోతూ ఉంటే తర్వాత మా అబ్బాయి కూడా నాతో జాయిన్ ఇద్దరం కలిసి 20,000 ఎంప్లాయ్మెంటు 10,000 ఇది టర్నోవర్ వరకు తీసుకురాగలిగాం. నేను అనుకున్న మా మనవాళ్ళకు పుడితే నలుగురు కలిసి దీన్ని 100 crores తీసుకెళ్ళి 100 crores 100,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు అనుకున్నాను. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ మొత్తము టోటలీ డిఫరెంట్గా అయిపోయింది. వాళ్ళ ప్యాషన్ ఐ కాంట్ ఫోర్స్ ఆన్ దెమ్. ఇప్పుడు మా నాన్న నన్ను ఫోర్స్ చేయలేదు. ఆయన అగ్రికల్చర్ చేస్తున్నాడు కాబట్టి సేద్యం చేయాలనేవాడు. మై ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అంటే మా నాన్న నన్నేం ఫోర్స్ చేయలేదు. అలాగనే దట్ ఈజ్ ప్యాషన్, దట్ ఈజ్ వాట్ యూ వాంట్ టు డూ దట్ వన్, యూ షుడ్ డూ దట్ వన్. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఎప్పుడైనా ఏముందన్నా మూవీస్, ఆర్ట్స్ ఇవన్నీ ఓన్లీ హాబీ, యూ ఎంజాయ్. లీజర్ టైంలో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. కానీ లైఫ్లో తీసుకొని ముందుకు పోవడానికి ఏదో ఒక ప్రొఫెషన్ ఉండాలని చెప్తే అండ్ ఈ డింట్ లైక్ ఇట్. తాతయ్య ఇది అనుకున్నాను, ఇది పూర్తి చేసే వరకు ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్. ఎప్పుడో బిజినెస్ గురించి, ఇండస్ట్రీ గురించి చెప్పాలన్నా కానీ ఐ వాంట్ టు ఎంకరేజ్ హిమ్. కొంత ఇంట్రెస్ట్ చూపిస్తాడేమో అని. అంటిల్ ఐ కంప్లీట్ దట్ ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఇట్. అంటే అనుకున్నప్పుడు ఒకటే ఒకటి, దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. వేరే అయితే ఏమి అటు ఇటు డైవర్ట్గా అవ్వడం కాకుండా ఒక తపస్సులాగా అదే మొదలుపెట్టి అదే కంటిన్యూ చేశాను. మేము అమరరాజా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మేము ఏది తీసుకున్నా వీ వాంట్ టు పర్ఫెక్షన్. వీ పుట్ ది మెయిన్ రోల్ మోడల్. ఇండస్ట్రీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏ ఒక్కటి మొదలుపెట్టినా కూడా పర్ఫెక్షన్. అదేవిధంగా అదే క్వాలిటీతో అదే దీంతో అశోక్ మొదలుపెట్టాడు, అదే సిద్ధాంతం పోతున్నాడు. కానీ చక్కగా ఈ సినిమాలు కూడా మనం చూస్తూ ఉంటే డిఫరెంట్, కొత్తగా ఉంది. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మూవీ తీసేటప్పుడు, రిహార్సల్ పోయినప్పుడు ఎలా ఉంది నాన్న, హౌ యూ ఆర్ ఎంజాయింగ్ గో టు దట్ వన్ అంటే ఈ సో హ్యాపీ. ఆదిత్య ఈజ్ వెరీ యంగ్ and he is very young. And Nidhi also joined with them, she is also young. And they are able to exchange their ideas and thoughts and synchronize it and induce it together, new ideas చేసుకుని ముందుకు పోవడానికి. That's where they formed the team. చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది, చాలా హ్యాపీగా ఉందన్నారు. దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తే, అండ్ దో ఐఎమ్ నాట్ ఎ సినిమా ఫ్యాన్, but I also start getting interested. To put in for example, my great-grandson, Rehan, is about 18 months old. సినిమా ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఆన్ చేస్తే అది విన్నాడు. అది ఎంతసేపు దాన్నే చూడాలంటాడు, డ్యాన్స్ చేస్తాడు, పోతాడు. మొన్న వాళ్ళ నాన్న ఎప్పుడు అది పెట్టుకున్న సినిమాలు పడితే ఏడుస్తూ చెప్తున్నాడు, నాకు అదే పెట్టు, జుంబా అదే పెట్టు అంటే. అలాగా ఎప్పుడు వచ్చినా కానీ నవ్ ది ఎంజాయ్ సో మచ్ విత్ అశోక్ ది మూవీలో పాటలు ఏది వచ్చినా కానీ. అదేవిధంగా నాట్ ఓన్లీ ది
Vighan, so many young children like him, adults, పెద్దోళ్ళు, ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇట్ కెన్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ సంక్రాంతి పుస్తకాన్ని నమ్ముతూ. అండ్ ఐ విష్ ది హోల్ టీమ్ great and success. I want to see the lot more movies. They get one at least for every Sankranti, so that instead of దిగుమగనం చేసే సంక్రాంతిని కన్నా ఇది ఇంకా బాగుందని చెప్పి ప్రూవ్ చేయగలుగుతారని ఆశిస్తూ. థ్యాంక్ యూ. హలో సార్, ఫస్ట్ మూవీతోటి హీరోగా ఎంట్రీ చేసే ప్లాన్లు ఏమైనా ఉన్నాయి సార్ ముందు భవిష్యత్తులో? సెకండ్, ఆయన ఓకే చేస్తే నేను రెడీ. ఫస్ట్ టైం రాయలసీమ నుంచి ఒక హీరో, మీరు మధ్య చిత్తూరు జిల్లా నుంచి వెళ్తున్నారు కాబట్టి షూర్, భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేస్తాను ఇప్పుడు మాత్రం ఆన్సర్ చేయలేను. బట్ డెఫినెట్లీ అలాంటి స్క్రిప్ట్ కానీ క్యారెక్టర్ కానీ స్ట్రాంగ్గా వస్తే ఈ రీజన్లో పుష్పలాగా చేసేస్తా. ఐఎమ్ గల్లా యాజ్ వెల్ యాజ్ గట్టమనేని అండి. సో నేను పెరిగేటప్పటి నుంచి సెట్లు చూస్తూ సినిమాలు చూస్తూనే వచ్చాను. సో ఇట్స్ నాట్ అ న్యూ ఫీలింగ్ ఫర్ మీ టు యాక్టింగ్ అనేది కొత్త ఫీలింగ్ ఏం కాదు నాకు. అంటే మీరు ఏమైనా ఫీల్ అయ్యారా మీరు యాక్ట్ చేసేటప్పుడు? అటు కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్నా కానీ ఇటు గల్లా ఫ్యామిలీ నుంచి వస్తున్న టెన్షన్ ఏమైనా ఉండింది? సెట్లో ఉన్నప్పుడు వర్క్ ఇస్ వర్క్, నేను ఒట్టి పని చేస్తూ ఉన్నాను. సో లైక్ ఆ టెన్షన్లన్నీ ఏం పెట్టుకోకుండా ఒట్టి షార్ట్ ఓకేనా లేదా, శ్రీరామ్కి నచ్చిందా లేదా అంతే. అలాంటి టెన్షన్స్ అన్నీ ఇప్పుడు ఉంటాయి ఆన్ Jan 14th నైట్. వేశారు, మహేష్ బాబు గారు వేశారు, మీకు ఎట్లా అనిపించింది? నాకైతే ఫస్ట్ టైం కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడే ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. సో ఇంకా జార్డన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాక ఏం ఆలోచించలేదు. ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9 when I was in that costume, ఆ కౌబాయ్ సెటప్లో అంతా చేస్తూ ఉండేటప్పుడు. సో ఇట్ వాస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ అవర్ షూటింగ్ యాక్చువల్లీ. ఈ సినిమా సెట్కి వెళ్ళక ముందు మహేష్ బాబు గారు మీకు ఏమైనా కొన్ని సలహాలు ఏమైనా ఇచ్చారా? మహేష్ బాబు గారు ఎక్కువ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలో, లైక్ హౌ టు సర్వైవ్ యాజ్ అన్ ఇండివిజువల్, అలాంటి వాటి గురించి బాగా అడ్వైస్ అంతా బాగా ఇచ్చారు. గుండె ధైర్యం ఎలా చేసుకోవాలని దాని గురించి చెప్పారు. యాక్టింగ్ టిప్స్ కొంచెం తక్కువే. అంటే మీరు డ్రామాలో గ్రాడ్యుయేట్ చేశారన్నారు ఫారిన్లో, అంటే మీకు ఫస్ట్ నుంచి అనుకున్నారా హీరోగా కంటిన్యూ అవ్వాలని ఆలోచన ఉంది చిన్నప్పటి నుంచి? యా, ఒక 9-10 years నుంచి నాకు ఉండింది అది గట్టిగానే. ఓకే సార్. మా నాన్నగారితో పండంటి సంసారం అనే పిక్చర్లో చేశారు. తర్వాత 2004లో మహేష్ బాబుతో నాని అనే పిక్చర్లో చేశారు. సో ఆ 2 సమ్మర్ హాలిడేస్లో సరదాగా చేసేవాడు. సో అప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ కొంచెం బాగా పెరిగింది అని అనుకుంటున్నాను. లేదండి, నేను ఆల్రెడీ మామగారు చెప్పినట్టు చిన్నప్పుడు కొన్ని రోల్స్లో యాక్ట్ చేశాను. అండ్ 7th క్లాస్ నుంచి అదే ట్రైనింగ్ తీసుకుంటూ సినిమాల గురించి చదువుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. సో ఐ హ్యాడ్ నో స్టేజ్ ఫియర్. సార్, మీకు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ప్రోత్సాహం ఎవరి దగ్గర నుంచి బాగా వచ్చింది సార్? సార్ ఇంకోసారి అడుగుతారా? ఎంకరేజ్మెంట్ అనేది ఎవరు చేశారు సార్? మొదటిసారి యాక్టింగ్ చేస్తున్నారు కదా. ఒకసారి అందరూ వన్స్ దే రియలైజ్ నేను ఇక్కడ యాక్టింగ్కి వస్తున్నాను అనే దీనిపైన ఐ గాట్ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ. అందుకే ఎంత ఘనంగా చేసుకున్నాం అన్ని ఫంక్షన్స్ కానీ ఏదైనా. బట్ పెరిగేటప్పుడు కాన్ఫిడెన్స్ అంతా కొంచెం లోగా ఉండేటప్పుడు మనకు అవుతా లేదా అనే టైంలో మా మంజుల పిన్ని బాగా ఎంకరేజ్ చేసేది. సార్, మూవీలో సంబంధించిన ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ అంతా ఉంటుంది ఈ సినిమాలో. థ్యాంక్ యూ సార్. అది ఇప్పుడు చెప్పలేను, బట్ డెఫినెట్లీ అది కానీ నేను చేయగలిగితే డెఫినెట్లీ ఐల్ డూ ఇట్. బికాజ్ అది సమ్మన్ హ్యాస్ టు కమ్, ఒక స్క్రిప్ట్ రాసుకొని అంతా రాసుకొని తేవాలి కదా. సార్, ఇంటెన్షన్ ఏంది?
నేను ఫస్ట్ ఇక్కడికి వస్తున్నానని డిసైడ్ అయినప్పుడు నాకు యాక్టింగ్ పైన ఫుల్ ఇంట్రెస్ట్ పుట్టిందండి. లైక్ సో ఫర్ మీ యాక్టింగ్ ఇస్ మై ఫస్ట్ లవ్, సినిమా ఇస్ సెకండ్ ఆఫ్టర్ దట్. సో యాక్టింగ్ పైన అంత ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు ఇట్లా వస్తున్నానంటే మా ఫ్యామిలీ లెగసీ వల్ల లైక్ ఐ హ్యాడ్ టు డూ అ లాట్ మోర్ ట్రైనింగ్. ఎందుకంటే బికాజ్ నాకు ఇంత ఛాన్స్ వస్తుంది, ఇంత పెద్దగా తీయగలుగుతున్నాం మేము, అదంతా నిలబెట్టుకోవడానికి డాన్స్లు ఫైట్స్ అంతా తీసుకొని ఒక హీరోలాగా రావాలని డిసైడ్ అయిపోయింది. మీ ఫ్యామిలీ వాళ్ళల్లో ఉన్న హీరోల్లో అంటే ఘట్టమనేని ఫ్యామిలీలో ఎవరిని ఇన్స్పైర్ తీసుకున్నారు మీరు? మహేష్ బాబునే ఎక్కువ, ఎందుకంటే నేను పెరిగేటప్పుడు కూడా ఆయన సినిమాలు తీస్తూనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను. అండ్ సో ఆ పెరిగేటప్పుడు ఉన్న ఎక్స్పీరియన్సెస్ విల్ బీ ద మోస్ట్ స్ట్రాంగ్ ఐ థింక్ ఇన్ యువర్ లైఫ్. ఈ చిత్రం మీరు నిర్మాణంలో ఉన్నప్పుడు, మీరు నటించేటప్పుడు మరి వాళ్ళ సలహాలు అవన్నీ తీసుకున్నారా, ఇచ్చారా వాళ్ళు స్వచ్ఛందంగా? ఇంకోసారి చెప్తారా? మీరు ఈ సినిమా నటించేటప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎక్కువ సలహాలు తీసుకొని నటించగలిగారని చెప్పేది నేను నేను ఎక్కువ శ్రీరామ్ గారితోనే మాట్లాడుకున్నాను అండి సినిమా తీసేటప్పుడు. అదేదన్నా పోయిందా లేదా, లైక్ ఎలా చేయొచ్చు అంటే ఆయనే చెప్పేవారు ఎక్కువగా. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, క్వశ్చన్ ఏంటి? అంత దూరం ఆలోచించలేదు. ఫస్ట్ ఈ పిక్చర్ రిలీజ్ చేసి సక్సెస్ అయితే దాని తర్వాత మిగతా ఆలోచించుకోవచ్చు. అశోక్ మీరు అంటారా? నేను ఆ స్టేజ్కి చేరితే సింహాసనం రీమేక్ చేయాలని ఉంది. అశోక్ గారిని ఎన్నుకున్న తర్వాత స్టోరీ ప్లాన్ చేసుకున్నారా? చెక్ యా అండి. సో నా దగ్గర యాక్చువల్లీ ముందు ఒక కథ ఉందండి, ఒక కథ లైన్ ఉంది. అశోక్ కలిసినాక అది చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, అది బాగా సెట్ అయింది. అంటే కరెక్ట్గా ఆల్రెడీ రెడీగా ఉంది ఒక లైన్. అండ్ అశోక్ ఒక న్యూ కమర్తో చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ అశోక్ కలిసినాక ఇంకా చాలా యాప్ట్ అనిపించింది, తనకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. ఎట్లా కంఫర్ట్ అనిపించారా అశోక్ గారు? ఏదండి? అశోక్ గారు కంఫర్ట్గా అనిపించారా యాక్టింగ్? చాలా కంఫర్టబుల్. అంటే ఫస్ట్ యాక్టర్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే కంప్లీట్గా వచ్చి డైరెక్టర్కి సరెండర్ అవటం అంటే నాట్ సేయింగ్, అంటే డైరెక్టర్ నమ్మి, అంటే మనం అయితే కథ అయితే చేస్తున్నామో ఏం కావాలి ఏమి ఇద్దాం అని ఆస్పెక్ట్తో ఒక యాక్టర్ వస్తే డెఫినెట్లీ అవుట్పుట్ బాగుంటుంది. అండ్ తను కంప్లీట్ బిలీఫ్తో వస్తాడు షూట్కి. ఓకే ఇప్పుడు ఏం చెప్తారు ఏం చేద్దాం అనేది. ఐ థింక్ దానివల్లే అంత బాగా వచ్చిందేమో సినిమా కూడా. యా అంటే ఈ సినిమా ఎలాగో రిలీజ్ అవుతుంది 2 సంవత్సరాల తర్వాత కష్టపడి, నెక్స్ట్ ఫర్దర్ మీ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్లో ఉన్నాయా హీరో? ఐఎమ్ యాక్టివ్లీ లిస్నింగ్ అండ్ చూస్తున్నాను ఒక సెకండ్ సినిమా ఏదైనా వస్తుందని. సురేంద్ర ఈనాడు సార్, ఈ సినిమా ఏ జోనర్లో తీశారండి? ఈ సినిమా సారీ ఈ సినిమా ఏ జోనర్లో తీశారు? జోనర్ ఇట్స్ మల్టీ జానరా సినిమా. మీరు శ్రీరామ్ గారి ప్రీవియస్ సినిమాలన్నీ చూస్తుంటే మీకు అర్థమైపోద్ది ఒక శ్రీరామాదిత్య జానర్ ఏంటో అనేది. శ్రీరామ్ గారు ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలు తీశారు. ఏదండి? మీరు తీసిన సినిమాలో ఎక్కువ థ్రిల్లింగ్ ఉంటుంది, థ్రిల్లర్స్ చేస్తుంటారు బాగా. థ్రిల్లర్స్ అంటే యూజువలీ కామెడీ మీద ఎక్కువ ఉంటుందండి. థ్రిల్లర్ ఉన్న ఏదన్నా హ్యూమర్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది తీసిన నా గత సినిమాలన్నింటిలో. దీంట్లో ఏంటి అంటే యూజువలీ అది కొంచెం మీరు అన్నట్టు కొంచెం థ్రిల్లర్ జానర్, ఒక జానర్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇది చాలా కొత్తగా ఉంటుందని నేను తీసిన మోస్ట్ కమర్షియల్ సినిమా ఇదే అండి. కమర్షియల్గా ఉంటుంది ఇదైతే. యా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని తీశారా లేదా ఒక ప్రత్యేక వర్గాన్ని పెట్టుకొని తీశారా? రీసౌండ్ వస్తుంది మీ వాయిస్. సరే అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని తీశారా ఈ సినిమాని? అంటే డెఫినెట్లీ అండి. అంటే అందరికీ నేను సినిమా తీసేప్పుడు ఏం ఆలోచిస్తానంటే మా ఇంట్లో వాళ్ళతో నేను కూర్చొని సినిమా చూడగలనా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, నా ఫ్రెండ్స్ అంటే నా చుట్టుపక్కల వాళ్ళు ఏవైతే సినిమా ఎంజాయ్ చేస్తారా లేదా అనుకుంటా. నా చుట్టుపక్కలలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ సినిమా అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సార్ కథా బేస్డే కదా సినిమా సార్, ఓన్లీ హీరోయిజం అంటారా? ఏదండి? ఈ సినిమా హీరోయిజం మీదనే ఉంటుందా లేదా కథ బేస్ ఉందా? కథ అంటే సినిమాలో కథే యాక్చువల్లీ కథే హీరో అండి. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ కథ ఉంటుంది. బట్ ఒక లైన్లో చెప్పాలంటే ఒక హీరోగా ప్రయత్నం చేసే ఒక అబ్బాయి లైఫ్లోకి చాలా ఛాలెంజెస్ వచ్చి కథ ఏమవుతుంది, తను ఏం హీరో అయ్యాడా లేదా అనేది కథ ఒక లైన్లో చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవునండి, అంటే ముందు మేము జనవరి 26 వద్దాం అనుకున్నామండి. బట్ RRR ఇంకా RRR ఇంకా రాధేశ్యామ్ పోస్ట్పోన్ అవడం వల్ల మాకు సంక్రాంతి డేట్ దొరికింది. అండ్ మా సినిమా కంటెంట్ అంటే ఏదైతే సినిమా కంటెంట్ ఉందో సంక్రాంతి కదా ఇంకా చాలా యాప్ట్.
బికాజ్ మోర్ ఎంటర్టైనింగ్ కాబట్టి అందుకని సంక్రాంతికి షిఫ్ట్ అవ్వడం జరిగిందండి. సార్ ఈ సినిమా వన్ మ్యాన్ షో ఉంటుందా లేకపోతే చాలా మంది సీనియర్ నటులు అందరూ ఉన్నారు కదా, మొత్తం అందరి క్యారెక్టర్లు బాగానే ఉంటుంది సినిమాలో? అందరి క్యారెక్టర్లు ఉంటాయండి. అంటే నేను ఆల్వేస్ నమ్మింది ఒకటి ఏంటంటే అందరం కలిసి ఎంటర్టైన్, అంటే ఒక చాలా మంది నటులు ఉన్నారు, అంటే చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అందరు కలిసి ఎంటర్టైన్ చేసే కథ ఇది. యా సార్ హరిబాబు మహా న్యూస్. అంటే ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా రంగంలో పెద్ద సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభం నేపథ్యంలోనే చాలా సినిమాలు కూడా రిలీజ్. అంటే మెయిన్ రీజన్ అండి ఈ సినిమా, ఇందాక పద్మగారు అన్నట్టు సినిమాలో ఉన్న గ్రాండియర్ కానీ మీకు కొన్ని థియేటర్లో వర్క్ అయ్యే థింగ్స్ ఉంటాయండి. అంటే మన థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసే మూమెంట్స్ కొన్ని ఉంటాయి. అది మనం టీవీలో ఓటీటీలో చూస్తే వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ థియేటర్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ సినిమా తీసింది అందుకు. సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా థియేటర్లోనే జనం చూడాలి, అంటే జనం ఆ ఎంజాయ్మెంట్ థియేటర్లోనే వస్తుంది అనే గట్టి నమ్మకంతో సంక్రాంతికి వస్తున్నామండి. అండ్ అలాగే టు యాడ్ టు దట్ ఉంటుంది, థింగ్స్ మేక్ సెన్స్ ఫర్ డిఫరెంట్ మూవీస్ ఇన్ డిఫరెంట్ స్పేసెస్. అండ్ వీ ఫెల్ట్ మనకి సంక్రాంతిలో వర్క్ అవుతుందని వచ్చాం. యా అశోక్, అంటే రన్ చేసేటప్పుడు మహేష్ ఇది ఉంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందంటారా, లేకపోతే మీరు ఆయన సినిమాలు చూడడం వల్ల ఇది ఉందా, లేకపోతే ఎలా ఉందంటారా? అది నాకు తెలిసి పెరిగేటప్పుడు చూస్తూ ఏమో సబ్ కాన్షియస్గా ఉండేసి ఉంటాయి. అండ్ ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ జీన్స్ కొన్ని యాంగిల్స్లో ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటాం. రిలీజ్ అయిన స్టిల్స్లో చూస్తే పరిగెత్తే సమయంలో మహేష్ స్టిల్స్ ఎక్కువ కనపడుతున్నాయి. యా, అది ఈవెన్ ఐఎమ్ షాక్డ్. సార్ ఇన్ ఫ్యూచర్ మీ ఫ్యామిలీ నుంచి? ఫ్యామిలీ నుంచి తెలియదు, బట్ నేనైతే పాలిటిక్స్లోకి రావట్లా. సార్ మోహన్ నాయుడు మనకి సంక్రాంతికి తెలిసిన విషయమే కదా, 2-3 సినిమాలు హ్యాపీగా ఆడేస్తాయండి. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తున్నారు, మేము మా కాన్ఫిడెన్స్తో వస్తున్నాం అంతే. డైరెక్టర్ సార్, గతంలో తీసిన మీరు పిక్చర్స్కి ఇప్పుడు ఉంటుందండి. నేను చెప్పా కదండి, గతంలో ఇంకొంచెం జానర్గా ఉంటుందేమో, ఈసారి అందరినీ అంటే కంప్లీట్ ఆల్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేసే సినిమా అవుతుంది ఇది. 100 కోట్ల క్లబ్లో నిలుస్తుందా సార్ ఈ సినిమా? అది మీరు చూసి మీరు చేస్తే వస్తుందండి. అది కానీ జరిగింది, ఐ విల్ గో టు ద టెంపుల్ అండ్ షేవ్ మై హెడ్. సార్ జైపాల్ అండి, సార్ జైపాల్ వరకైనా ఓటీపీలో కూడా రిలీజ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదండి, యాజ్ యూజువల్ ఓన్లీ థియేటర్కే రిలీజ్ చేస్తున్నాం అండి. మిగతా సినిమాలాగా సినిమా రిలీజ్ అయిన ఒక 30 రోజులకో 45 రోజులకో అది ఒకసారి మాట్లాడుకొని దాని తర్వాత ఓటీటీలో వస్తున్నాయి, కానీ ఇప్పటికైతే థియేటర్ ఏంటి అసలు ఓటీటీలో వేయట్లేదు. కృష్ణ గారి సినిమాలు మ్యాక్సిమం చాలా వరకు కూడా సంక్రాంతికి ఖచ్చితంగా ఒక సినిమా రిలీజ్ అయ్యేదండి. ఎందుకంటే మేము ఆ రోజుల్లో చిన్నప్పుడు ఖచ్చితంగా సినిమా సంక్రాంతికి ఒకటి రిలీజ్, అదేవిధంగా సక్సెస్ కూడా అయ్యేది కృష్ణ గారి సినిమాలు. అదేవిధంగా సక్సెస్ కావాలని మీ సినిమా కూడా కోరుకుంటూ మరొక చిన్న ఇదండి. ఇప్పుడు ఈ సరే, థ్యాంక్ యూ సార్.